నిన్న లగ్జరీలో జరిగిన సంఘటనలో పాత్రదారులు సూత్రధారులు ఎవరో తేలిపోయింది. ప్రభుత్వంపై జరిగిన ఈ కుట్రకు ప్రొడ్యూసర్ కేటీఆర్, డైరెక్షన్ పట్నం నరేందర్ రెడ్డి, యాక్టింగ్ నరేష్ మరికొందరు బీఆర్ఎస్ నాయకులని పోలీసుల విచారణలో తేలిందని కొడంగల్ యూత్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి శ్రీను ఆరోపించారు. ఈ ముగ్గురి ఫోన్ కాల్స్ పరిశీలించి కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని రెడ్డి శ్రీను చెప్పారు. ప్రభుత్వం అండగా కేటీఆర్ ని తీసుకొచ్చి అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు కోడంగల్ని దత్త తీసుకొని అనేక రకాలుగా మాయమాటలు చెప్పి ఈరోజు కనీసం కనీసం ఒక రూపాయి ఇట్లా తీసుకురాని దద్దమ్మకు ఈరోజు గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కోడంగల్ ప్రజలారా, ఆ యొక్క లగచర్ల కావచ్చు, అక్కింపేట కావచ్చు, రోటిబండ తండ కావచ్చు, పులిచెర్లకుండ తండలు ఉన్నటువంటి దయచేసి ఈ లగచర్ల ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేయలే. ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు అధైర్యపడొద్దు, ఈ మాయమాటలకు నమ్మి మోసపోవద్దు. ఇప్పటికే చాలా మంది మీద కేసులు అయినాయి. ఈరోజు వాళ్ళని నమ్మి ఈరోజు మనం కేసులు పెట్టుకున్నాం, మన జీవితాలు ఆగమవుతాయి. ముందు కేసులు పెట్టాల్సింది పట్నం నరేందర్ రెడ్డి మీద, కేటీఆర్ గారి మీద కేసు పెట్టాల్సిందిగా. మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మొగోడవైతే మేము అంబేద్కర్ చౌరస్తాలో నిలబడతాం. మాతో ఫైట్ చేయరా. 10 ఏళ్ళు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడ్డం, కొట్లాడడం. ఈరోజు ప్రభుత్వంలో మేము అనుకుంటే ఒక క్షణం కాదు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఇట్లా అవకాశం ఇవ్వాలని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేస్తే, ఈరోజు మా మీదే విషం చదివే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, రేవంత్ అన్న అభిమానులుగా మేము ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సి వస్తుందని గుర్తు చేస్తూ, ఏదైతే తక్షణమే కేటీఆర్ గారిని, అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిందిగా, అరెస్ట్ చేస్తేనే ఈరోజు కోడంగల్లో శాంతియుత వాతావరణం నెలకొల్తుందని, ఈ కుట్రని మొత్తం ఛేదించాల్సిన పోలీసు వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాం. కేటీఆర్ని